ఈ హోటల్కి విపరీతమైన అంతరాయం జరిగింది. హుదూద్ తుఫాన్ టైంలో టోటల్గా రెస్టారెంటు పైన ఎయిర్ కండిషన్ మిషన్స్ కూడా గాలికి ఎగిరి రోడ్డు మీద పడి మొత్తం చాలా బీభత్సం చేసింది. సుమారుగా 4 కోట్ల రూపాయలు నష్టం కూడా జరిగింది. సరే, ఏదో ఇన్సూరెన్స్ ఏదో కొంత వచ్చింది, కానీ కొంత మేమే పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా వెంటనే మళ్ళీ కొత్త రూపు దాల్చుకుని హోటలు పూర్తిగా జనాల సౌకర్యార్థం కానీ అద్భుతంగా హోటల్ నడపడంలో మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ మధ్యనే మాకు ఇప్పటికీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. మా హోటల్కి బాగా మెయింటైన్ చేస్తుంది, మంచి మెయింటెనెన్స్, మంచి క్లీనింగు, మంచి ఫుడ్ అని చెప్పేసి ఇస్తూ ఇప్పటికి సుమారుగా 9 అవార్డుల దాకా వచ్చినాయి. ఇప్పుడు బెస్ట్ ఫుడ్, బెస్ట్ మెయింటెనెన్స్ అని చెప్పి సౌత్ ఇండియాలోనే బెస్ట్ హోటల్ అని చెప్పేసి మాకు అవార్డు కూడా మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ హైదరాబాద్లో 5 స్టార్ హోటల్లో ఇవ్వడం జరిగింది. కూడా మళ్ళీ పునరంకితం జరుగుతున్నందుకు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా పూర్తిగా హోటల్ని పూర్తి సామర్థ్యంతో నడుపుతున్నాం. ఇప్పుడు ఇంకా అవకాశం అయితే లేదు. మాకైతే రూమ్స్ ఎప్పుడు కూడా ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. మాకు ఉన్న రూములు తక్కువ అయినా కూడా ఫుల్ ఆక్యుపెన్సీ ఎప్పుడు ఉంటుంది. కానీ కొత్తగా రూములు పెంచాలన్న కూడా అవకాశం లేదు. ఉన్నవాటితో మేము వ్యాపారం చేస్తాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా మాకు నచ్చిన విషయం ఏంటంటే అంబికా సీ గ్రీన్కి రెగ్యులర్ కస్టమర్స్ ఫుడ్ కోసం, అంబికా సీ గ్రీన్ ఫుడ్ కోసం అని చెప్పి రెగ్యులర్గా కస్టమర్స్ రావటం, రెగ్యులర్ కన్జ్యూమర్స్ మాకు ఉండటం మాకు చాలా అదృష్టం. చాలామంది ప్రతి ఆదివారం సుమారుగా మా హోటల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంచుమించుగా ప్రతి ఆదివారం కూడా వచ్చే జంటలు కూడా కొన్ని ఉన్నాయి మా హోటల్కి. సో ఆ రకంగా వాళ్ళతో మమేకం అయిపోతూ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ని ఏర్పాటు చేసుకుంటూ రోజు 9 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను. 10వ సంవత్సరంలో అంబికా సీ గ్రీన్ అడుగు పెడుతుందంటే మీ మీడియా, వైజాగ్ ప్రజలు దానికి ముఖ్యమైన కారణం. మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎన్నో ఇబ్బందులు అయ్యాము. ఈ 2 ఏళ్ల నుంచి ఈ కరోనా వల్ల హోటల్ ఇండస్ట్రీ మీకు అందరికీ తెలుసు బాగా ఇబ్బందులు అయ్యి చాలా అన్ని రకాలుగా సెక్షన్స్ కూడా క్లోజ్ చేశాం. కానీ మా అంబికా సీ గ్రీన్ ఏ రోజు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆ సెలవులకే చేసాం తప్ప మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మార్చిలో మేము ఎక్కడ క్లోజ్ చేయలేదు. అలాగే తక్కువ మందితో నడిపాము. ఊర్లో కరోనా వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ లేక చాలామంది ఇబ్బంది అయితే మేము పర్మిషన్ తెప్పించి మా చైర్మన్ గారు పైనుంచి పర్మిషన్ తెప్పించి వాళ్ళందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, డిన్నరు అలా 7 రోజుల ప్యాకేజీలు, 11 రోజుల ప్యాకేజీలు అలాగా దగ్గరగా రోజుకి 500 మందికి మేము ఫుడ్ సప్లై చేసామండి ఆ టైంలో కూడా. అలాగే కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ క్వారంటైన్ తీసుకున్న హాస్పిటల్ కూడా మేము ఫుడ్ సప్లై చేసి మా వంతు మేము కృషి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తర్వాత మా అన్ని రూమ్స్ అన్నీ కూడా సీ వ్యూ రూమ్స్ ఎక్కువ రకరకాల రాష్ట్రాల నుంచి మా దానికి వస్తారు. వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. మల్టీ కుషన్ రెస్టారెంట్ ఉంది మాకు, 150 మందికి వచ్చిన మల్టీ రెస్టారెంటు. అలాగే రాయల్ రుచులు ఫంక్షన్ హాల్, 2 ఫంక్షన్ హాల్ ఉన్నాయి, 500 మంది కెపాసిటీ చేసుకున్నది. తో మేము అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.